దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగునుగాక. ఆమెన్. ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి వెలువడుతున్న ఈ అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును, విశ్వాసులకును, సహోదరి సహోదరులకును, ప్రజలందరికీ ఈ దినపు నా శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను. దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానాంశం నిమిత్తమై ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాలలో నుండి మనము దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. మరి అది యోబు గ్రంథం 34వ అధ్యాయము 11వ వచనం. నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికిచ్చును. నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికిచ్చును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటను ఒకసారి స్పష్టంగా గమనించినట్లయితే, నరుల క్రియలకు తగినట్టుగా యెహోవా వారి క్రియలకు తగినట్టుగా ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తాడని పరిశుద్ధ లేఖన గ్రంథములో ఆపద దినములలో ఉన్నటువంటి వ్యక్తి చెప్పట్లేదు. ఆల్రెడీ ఆపదని ఫేస్ చేస్తూ ఆ కీడు రకమైనటువంటి పరిస్థితులను అనుభవిస్తున్నటువంటి ఒక వ్యక్తి మొర్ర పెడుతున్నటువంటి ఆర్తనాదాన్ని ఈ పరిశుద్ధ గ్రంథంలో లిఖింపబడినటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ వ్యక్తి పేరే యోబు. అతనికి కలిగినటువంటి యావదాస్తిలో సకల విధమైనటువంటి ఆర్థిక సౌలభ్యముల నుండి అతను తొలగిపోయి, అతని ఆస్తి కానివ్వండి, కుటుంబం కానివ్వండి, అన్నీ కోల్పోయినటువంటి స్థితిలో ఉన్నట్టు ఒక వ్యక్తి నరుల క్రియలకు తగినట్టుగా యెహోవా ప్రతిఫలాన్ని అనుగ్రహించేటువంటి దేవుడు అన్నటువంటి మాటని పలుకుతున్నాడు. ఈ దినాన మన క్రియలు పరిశుద్ధతకు తగినట్లుగా ఉన్నాయా? మన క్రియలు దేవునికి ఇష్టమైన క్రియలుగా ఉన్నాయా? లేదా లోకానుసారమైనటువంటి భక్తి మనము క్రీస్తు ఎదుట కనపరుస్తున్నామా అనేటువంటి మాటని గుర్తు చేసుకోవడానికి ప్రభువు ఈ వాక్యం ద్వారా మనల్ని సంధిస్తున్నాడు. అనేక సంవత్సరముల నుండి దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నటువంటి ప్రియ క్రైస్తవ జనాంగమా, క్రైస్తవులుగా నీవు పిలువబడుతూ కూడా క్రీస్తు వాక్యాన్ని సాత్వికమైనటువంటి మనసుతో అంగీకరించక కేవలము నీ సొంత బుద్ధి చేత, నీ సొంత అలవాట్ల చేత మాత్రమే లోకములోకి నడిపింపబడడానికి ఇష్టపడుతున్నట్లయితే, నీ క్రియలకు తగినట్లుగా, నీ ఆలోచనలకు తగినట్లుగా, ఇదిగో నీ నడవడికలకు తగినట్లుగానే నీకు ప్రతిఫలము దొరుకుతుంది అన్నటువంటి విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన నామం పేరిట పరిశుద్ధ బాప్తిస్మములోకి అడుగుపెట్టినటువంటి ప్రతి క్రైస్తవునికి కూడా షరతులు వర్తిస్తాయి. ఎందుకనంటే, నీదైనటువంటి శైలిలో నీ జీవితాన్ని నీవు సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తే అది సరిదిద్దలేకపోవడం కాక ఇంకా అనేక శ్రమలు నిన్ను అలుముకొని, నిన్ను చుట్టుకొని నీ జీవితాన్ని నాశనం చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దేవుని చిత్తానికి అనుగుణంగా అడుగులు వేస్తూ వాక్యానుసారంగా నీ జీవితాన్ని కట్టుకుంటూ ప్రభువులోను ప్రార్థనలోను ఎదుగుతూ వస్తున్నటువంటి ప్రతి క్రైస్తవుని జీవితంలో కూడా దేవుడు ఏది కూడా తెలియకుండా, అతనికి చెప్పకుండా, అతనికి అర్థమయ్యేలా వివరించకుండా తన జీవితంలో జరిగించడు అన్నటువంటి విషయాన్ని ప్రతి క్రైస్తవుడు గుర్తుపెట్టుకోవాలి. దేవుడు నాతో మాట్లాడట్లేదు, దేవుడు నన్ను సందర్శించట్లేదు, దేవుడు నా జీవితాన్ని పట్టించుకోవట్లేదని మాట్లాడుతున్న ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని వాక్యానికి, దేవునికి ఇష్టమైనట్టుగా నీ నడవడికలు ఉన్నాయా లేదో ఒకసారి నిన్ను నువ్వే ప్రశ్నించుకో. అవతల వారిని మనము కించపరిచేటువంటి మాటలు మాట్లాడడం కూడా దేవునికి ఇష్టం లేదు. ఎందుకనంటే, తనదైనటువంటి శైలిలో ఆ పరిస్థితుల నుంచి తప్పించుకోవడానికి సామర్థ్యత కలిగి కూడా మన పాప భారాల నిమిత్తము ఏ అధికారుణ్ణి మనసు నొప్పించకుండా, ఏ అధికారుని ఎదుట ఆయన దుర్భాషలాడకుండా, వారి అధికారమునకు లోబడి మన పాప నిమిత్తమై ఆయన శరీరాన్ని, రక్తాన్ని ఎలాగైతే మరణానికి అప్పచెప్పాడో, నీవు కూడా క్రీస్తుకు కలిగినటువంటి మనస్తత్వం కలిగి ఉండాలి. తండ్రి తనని భూలోకం మీద పంపించినందుకు ఆయన చిత్తానికి అనుగుణంగా అడుగులు వేసినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి రక్తములో కడగబడినటువంటి నీవు కూడా, ఆయన పోలికను ధరించుకున్నటువంటి నీవు కూడా, ఆయన నామం పేరట ప్రార్థిస్తున్నటువంటి నీవు కూడా, ఆయన శరీరంలో రక్తములలో పాలి భాగస్తులుగా జీవిస్తూ ప్రతి ఆదివారం ప్రభు బలలో చేతులు వేస్తూ కానీ ఆయనకి ఇష్టడుగా బ్రతకలేనటువంటి స్థితిలో కనుక నీవు ఉన్నట్లయితే నీవు దౌర్భాగ్యురాలువే. ఈ దినాన నీ సొంత ఆలోచనల చేత ప్రభువుని విసిగించి ఈరోజు ప్రభువు మీదే నింద మోపడానికి ప్రయత్నం చేస్తున్నావేమో ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడా. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు, నన్ను సందర్శిస్తున్నాడు. ఈ దినాన నీ క్రియలు ఏ రకంగా ఉన్నాయి? మురికితో ఉన్నటువంటి బట్టలను వేసుకోవడానికి ఎవరు ప్రయత్నం చేయరు. అలాగే మురికి జీవితంలో ఉన్నటువంటి నీ వైపు తేరి చూస్తూ
ఇదిగో నిన్నే తలుస్తూ నీ జీవితాన్ని మార్చడానికి నిలబడినటువంటి యేసయ్యని ఇంకెంతకాలం గాయపరుస్తావు? నీ మనస్సును నువ్వు త్రిప్పుకున్నట్లయితే శపితకరమైనటువంటి శాపపు ఆలోచన నుండి, వాటి కట్టడ నుండి దేవుడు నిన్ను విడిపించి గొప్ప చేయాలని ఆశపడుతున్నాడు. ఈ దినాన నీ క్రియలు ఏ రకంగా ఉన్నాయి? లోకానుసారమైనటువంటి భక్తి దేవునికి ఇష్టం లేదు. నువ్వు సినిమాలు చూస్తూ, సినిమా పాటలు పాడుతూ, ఇదిగో లోకంలో ఎంజాయ్ చేస్తూ, మద్యం తాగుతూ, ఇదిగో నీ ఇష్టానుసారంగా జీవిస్తూ, నీ శరీరాన్ని దేవుడు ఏదైతే ఆలయంగా ఇదిగో పవిత్రపరిచి మీ దేహమే దేవునికి ఆలయమై ఉందని చెప్పాడో ఆ ఆలయాన్ని పాడు చేస్తూ దేవా నన్ను కనికరించు అనంతే అంత త్వరితంగా నీ ప్రార్థనకి జవాబు వస్తుందని ఊహించుకు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడు. నేను క్రైస్తవులకు మాత్రమే మాట చెప్తున్నాను, తస్మాత్ జాగ్రత్త. నీ జీవితంలో వెలుగును నువ్వు చూడాలని అంటే యేసయ్య పెట్టినటువంటి కట్టడలను నువ్వు ఫాలో అవ్వాల్సిందే. నేను అవ్వనండి అని అంటే నువ్వు ప్రార్థన చేసిన ప్రతిఫలం కాదు కదా, అభివృద్ధి కూడా చూడలేవు నీ జీవితంలో నువ్వు. కాబట్టి నీ క్రియలు ఏ రకంగా ఉన్నాయో ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకొని ప్రభువుకు లోబడి ప్రభువుకు దగ్గర కావాల్సిందిగా ప్రభు దాసుడికి నేను మనవి చేస్తున్నాను. రండి, మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడును, మహోన్నతుడును, సర్వోన్నతుడును, జీవాధిపతి, జీవము కలిగిన రాజా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి అనుదిన దేవుని వాగ్దానాన్ని ఎంతమంది బిడ్డలైతే వింటున్నారో బిడ్డలందరినీ ఆశీర్వదించమని ప్రార్థన చేస్తుంటున్నాం. కష్టముల్లోనూ, నష్టముల్లోనూ, బాధల్లోనూ, ఇరుకులలోనూ, ఇబ్బందుల్లోనూ ప్రభువైనా వారికి ఉన్నత పరిస్థితులను అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాం. ఈ దినమందు బిడ్డలు ఏ ప్రయత్నాన్ని తలపెట్టినను, ఏ పరిస్థితిని ప్రభువైనా ఇదిగో వారు చేజిక్కించుకున్నను ప్రభువైనా వాటిలో విజయాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. నలిగిపోయినటువంటి స్థితిలో ఉన్న వారికి సంపూర్ణ విడుదలను అనుగ్రహించండి. హాస్పిటల్స్లో అడ్మిట్ అయినటువంటి బిడ్డలకి సంపూర్ణ ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని అనుగ్రహించండి. విడిపోయినటువంటి కుటుంబాల మధ్య సమాధాన, సంతోషాలను, ఐక్యతను కలిగించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, నీతిగా నిజాయితీగా బతుకుతున్నటువంటి బిడ్డల మీద ప్రభానైనా బురద చల్లాలని, లేదా వారి జీవితాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేస్తూ మనుషుల మాట నుండి దాడి చేస్తున్న దురాత్మ చీకటి అంధకార సమూహాలు లయమైపోవునుగాక. ఉద్యోగాలు లేనటువంటి వారికి బిడ్డలకు ఉద్యోగాలను అనుగ్రహించండి. వివాహ ప్రయత్నాల్లో ఉన్న వారికి స్టార్ట్ అయిన సంబంధాలు వచ్చి ఘనంగా వివాహాలు జరుగునుగాక. ఉద్యోగంలో ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నటువంటి బిడ్డలకి, పై అధికారుల నుండి ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నటువంటి బిడ్డలకి అయా ఆ పై అధికారుల మనసును నీవు మార్చి ఆ బిడ్డలతో మాట్లాడి నీ బిడ్డలకి నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాం. కోర్టు కేసుల్లో ఇబ్బంది పడుతున్న వారికి న్యాయ తీర్పును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఎంతమంది బిడ్డలైతే అనుదిన దేవుని వాగ్దాన్ని అనేక మందితో షేర్ చేస్తున్నారు, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు, ఆశీర్వదింపబడి దీవింపబడుదురుగాక. శుభములు, దీవెనలు బిడ్డల మీద ప్రకటిస్తున్నాం. ఉన్నత స్థితిలో బిడ్డలను ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, గొప్ప స్థితిలో బిడ్డల్ని పెట్టమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభానైనా ఈ దినాన ఏ రకమైనటువంటి శుభకార్యము తలపెట్టినో అందులో ప్రభాన బిడ్డలకి శాంతి, సమాధానము అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. చదువు నిమిత్తమైన, ఉద్యోగ నిమిత్తమైన పరీక్షలకు సిద్ధపడుతున్న బిడ్డలు, పరీక్షలు రాసి ప్రతిఫలాలు ఎదుర్కొని కూడా అయా ఫెయిల్ అయిన బిడ్డలు ఎవరైనా ఉంటే ప్రభానైనా ఆ బిడ్డలకి ప్రభాన ఎటువంటి అసంతృప్తి కలిగించకుండా ప్రభానైనా ఆ బిడ్డలు మరొకసారి ప్రభానైనా నీ శక్తి పొందుకొని పరీక్షలు రాయగలని కృపను నీవు అనుగ్రహించమని, ఈ దిన దీవులతో ప్రతి బిడ్డలను నింపి నడిపించమని తేటగా స్పష్టంగా మాతో మాట్లాడిన దేవా నీకే వందనాలు చెల్లిస్తూ స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.